హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆర్టీసీ బస్సులో మహిళపై అత్యాచారం దారుణ సంఘటన అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపిద్దాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే రాత్రిపూట ప్రయాణిస్తున్న ఓ మహిళపై కేఎస్ఆర్టీసీ కండక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాయచూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ మహిళపై కండక్టర్ వేధింపులకు పాల్పడ్డాడు. ఇక రాయచూరు సిటీ యూనిట్ కండక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి బస్సులో లైట్ ఆఫ్ చేసి వేధించాడు. డ్రైవర్ సీటు వెనక ఓ మహిళ ప్రయాణిస్తుంది. పక్క సీట్లో కూర్చున్న కండక్టర్ మహిళ ప్రైవేటు పార్ట్ను తాకి వేధించి బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఇక ఉచిత టికెట్ కావాలంటే నాకు సహకరించాలని, లేకుంటే జరిమానా విధిస్తానని బెదిరించాడని మహిళ ఆరోపిస్తుంది. ఆ మహిళ రాయచూరు డివిజన్ అధికారులకు ఫిర్యాదు చేయగా, నేను తనను వేధించలేదని కండక్టర్ మహిళ ఆరోపణను ఖండించారు. కండక్టర్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కండక్టర్లు ఉంటే బస్సులో మహిళలు ఒంటరిగా ఎలా ప్రయాణిస్తారు? అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఇది ఇతరులకు కూడా గుణపాఠం అవుతుంది అని డిమాండ్ అయితే చేశారు.